ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం జావా ప్రోగ్రామ్లో హలో వర్డ్ అనే ప్రోగ్రామ్తో స్టార్ట్ చేద్దాము. ఓకేనా? సో దానికి మీరు ఇంటెల్జే ఐడియా మన లాస్ట్ వీడియోని ఫాలో అయితే, సో మనం ఇప్పుడు ఇంటెల్జే ఐడియాని ఇన్స్టాల్ చేసినాం కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ హలో వర్డ్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూసుకుందాం. సో ఇక్కడ మనం ప్లస్ గుర్తు అవుపొస్తుంది కదా, న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రాజెక్ట్ నేము నేను డెమో అనేది ఇస్తున్నాను. ఇక్కడ లొకేషను నేను ఇక్కడ జావా ట్యూటోరియల్ అనేది మామూలు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఫోల్డర్ క్రియేట్ చేసేసి నేను మామూలుగా ఇంతకుముందు ఒక టెస్ట్ లాగా చేస్తున్నాను. సో ఇట్లా నేను మీరు లొకేషన్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చేసుకొని ఓకే కొట్టండి. ఆ తర్వాత ఇక్కడ జేడీకేలో మీ దగ్గర ఉన్న జేడీకేని ఇవ్వండి. అంటే మీద ఆల్రెడీ జేడీకే ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి ఇది చేసేటప్పటికి. సో ఇక్కడ జేడీకేలో ఆ పాత్ ఇచ్చేసి జస్ట్ సింపుల్గా క్రియేట్ అనేది కొట్టండి. సో కొడితే మీకు ఇలా అయిపోతుంది అనమాట. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎస్ఆర్సి ఉంది కదా, ఎస్ఆర్సిలో రైట్ క్లిక్ ఇస్తే న్యూ జావా క్లాస్ అనేది ఇవ్వండి. ఓకేనా? అది ఎందుకు ఏంటి అనేది నేను ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే హలో వరల్డ్ అని చెప్పేసి క్లాస్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ క్లాస్ అనేది క్లిక్ చేయండి. సో ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు కిందకు వచ్చేసి జస్ట్ PSVM అని చెప్పేసి ఎంటర్ కొట్టేసేయండి టైప్ చేసి. చూసారా, ఇట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎస్ అవుట్ అని చెప్పేసి ఇప్పుడు మీరు చూడండి, SO టైప్ చేయగానే వచ్చింది కదా, ఎంటర్ కొట్టేయండి. సో ఇట్లా system.out.println అని వచ్చింది. దీని లోపల డబల్ క్లిక్స్ ఇచ్చి ఇక్కడ హలో వరల్డ్ అని చెప్పేసి రాయండి. అక్కడ హలో వరల్డ్ ప్లేస్లో మీ నేమ్ ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదనమాట. సో మీది అన్నీ కరెక్ట్గా, అంటే మీ జేడీకే ఇన్స్టలేషన్ అంతా కరెక్ట్గా కానీ ఉంటే మీకు ఇక్కడ పైన చూసారు కదా గ్రీన్ బటన్ వస్తుంది. అట్లానే మీది అంతా కరెక్ట్గా కానీ ఉంటే ఇట్లా గ్రీన్ బటన్ వస్తుంది అనమాట. సో అప్పుడు మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ హలో వరల్డ్ అనేదైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ పైన గ్రీన్ సింబల్ ఉంది కదా దాన్నైనా మనం క్లిక్ చేయొచ్చు. సో నేను సింపుల్గా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు కన్సోల్లో చూడండి హలో వరల్డ్ అనేది వచ్చిందనమాట. ఓకేనా? ఇప్పుడు మనము ఈ కోడ్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామ్ రన్ చేసే ముందు ఇప్పుడు మనము ఏం చేసినాము, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అండ్ system.out.println హలో వరల్డ్ అని చెప్పేసి రాసినాం కదా. అసలు ఫస్ట్ ఈ హలో వర్డ్ అనేది ఏంటంటే మనం ఏది రాయాలన్నా ఒక క్లాస్ లోపలే రాయాలన్నమాట జావాలో. సో క్లాస్ అంటే ఇక్కడ ఒక బాక్స్ అనుకోండి. ఇంకా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది ఏంటంటే దీన్ని మెయిన్ మెథడ్ అంటారు. ఇది మన ప్రోగ్రామ్కి ఎంట్రీ గేట్ లాంటిది. మనం రన్ బటన్ నొక్కగానే జావా ఫస్ట్ దీనికోసమే వెతుకుతుంది. ఇది లేకపోతే ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ అవ్వదు. ఇంకా system.out.println అనేది ఇది ఒక ప్రింట్ స్టేట్మెంట్. కంప్యూటర్ స్క్రీన్ మీద మనం ఏదైతే చూపించాలనుకుంటామో దానికోసము ఈ స్టేట్మెంట్ని వాడతామన్నమాట. ఓకేనా? ప్రస్తుతానికి ఈ పబ్లిక్ స్టాటిక్ అంటే ఏమిటనేది కన్ఫ్యూజ్ అవ్వకండి, అది ఫ్యూచర్ క్లాస్లో డీటెయిల్గా చెప్తాను. సో ఇప్పుడు దీనికి ఇంగ్లీష్లో నోట్స్ అనేది ఎండ్ స్లైడ్స్లో ప్లే అవుతుంది చూడండి, లేదా నెక్స్ట్ వీడియోలో లేదా షార్ట్స్లో కానీ పెడతాను. ఈ నోట్స్ అనేది చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.